శ్రీకృష్ణుని వరలోక గమనము. నందుడు ఏకాదశి నాడు ఉపవాసం చేసి భగవరాధనము చేసి ద్వాదశి నాడు పారణము చేయవనని బాగా రాత్రి ఉండగానే యమునా నదీ జలములలో స్నానమునకు దిగిను. వర్ణుని భృత్యుడు ఒక అసురుడు ఆ నందుణ్ణి పట్టుకొని వర్ణుని లోకమునకు తీసుకుని పోయాను. అర్ధరాత్రి సమయంన అసురవేళ అప్పుడు స్నానం చేయరాదు. ఈ విషయము తెలియక స్నానం చేయుటచే అసురులు నందుణ్ణి పట్టుకుని పోయిరి. వెంటనే గోపాలురు కృష్ణ కృష్ణ రామ రామ అని బలరామకృష్ణులను పిలిచి మొరపెట్టిరి. తన తండ్రిని వరుణుడు తీసుకుని పోయినాడని కృష్ణుడు ఎరింగి వర్ణలోకమునకు వెళ్ళెను. భగవానుడే తన లోకమునకు వచ్చినాడని వరుణుడు సంతసించి అతనికి అర్చన చేసెను. ఈనాడు నా కోరిక నెరవేరినది. నేను పొందవలసిన ప్రయోజనమును పొంది తిని. నీ దర్శనము వలన నా నేత్రములు వాక్కు సఫలమైనవి. నీ పాదసేవ చేసిన వారు సంసారమునకు అవతలి ఒడ్డున చేరుదురు. ఈ లోక సృష్టికి అంతకు మూలమైన మాయ నీ వద్ద తన శక్తిని చూపలేదు. చేయవలసినదేదో చేయరానిదేదో తెలియని నా భృత్యుడు మీ తండ్రి గారిని తోడి తెచ్చినాడు. అందుచే నీ దర్శనం నాకు లభించినది. క్షమింపుము, నీ తండ్రి గారిని తీసుకుని వెళ్ళుము అని వర్ణుడు శ్రీకృష్ణ భగవాన్ని అన్నయించెను. బంధువులకు ఆనందము కలిగించుచు తన తండ్రిని తీసుకుని మరలా వ్రజమునకు వచ్చెను. వారందరూ ఆనందపరవశులై శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడే అని స్తుతించిరి. అతీంద్రియములకు తన స్వరూప రూప విభూతులను దర్శించి ధన్యులము కావాలను అని తన వారందరూ కోరుచున్నారని శ్రీకృష్ణుడు తన వారికి తన లోకమును దర్శింపచేయుటకు సంకల్పించినాడు. ఈ లోకమున ఉన్న జనులకు అవిద్య, కామము, కర్మము, జ్ఞానమును ఆవరించును. వారు అనేక జన్మలో తిరుగుచుందురు. కానీ బ్రహ్మస్వరూపముకు భగవాన్ని లోకమున దర్శింపలేరు అని జాలిపడి తమసు కవితల రజస్సు కావల ఆదిత్యవర్ణంతో ప్రకాశించుచున్న తన లోకమును గోపాలులకు దర్శింపచేయు సంకల్పించినాడు. ఒకనాడు మహాభాగ్యశాలుడైన గోపాలులందరూ ఆయన కటాక్షంచే బ్రహ్మ హ్రదమునకు చేర్చబడి ఆ బ్రహ్మారథమున వారు స్నానము చేసిరి. వెంటనే వారికి మాయావర్ణము తొలగి బ్రహ్మ సమాధి ఏర్పడినది. ప్రకృతి సంబంధము వీడిన ముళ్ళు దేని దర్శించురో ఆ పరమానంద ధామమును దర్శించిరి. సత్యము, జ్ఞానము, అనంతము అయి స్వరూప రూప గుణములచే నృతిశయ మహత్వము కలిగే స్వయం ప్రకాశమే తత్వమును వారు అనుభవించిరి. నందాదులందరూ ఆ ధామమును శ్రీకృష్ణుని చూసి పరమానందమునంది ఆశ్చర్యవృతులై శ్రీకృష్ణుని స్తోత్రం చేసిరి. రాసలీల అదే శరదృతువు. రాత్రులు వికసించిన మల్లికలతో అందముగా ప్రకాశించుచున్నవి. స్వచ్ఛమైన వినీల ఆకాశమును చంద్రుని కిరణంలో దిక్కులు అంధకారంను తొలగించి ప్రకాశింపజేయుచున్నవి. భగవానుడు గోపికలతో కూడి ఆ రాత్రులతో తాను ఆనందింపవలని సంకల్పించినాడు. ఇందుల రహస్యమును నెరుగుదుము. జీవాత్మలు సత్వ రజస్తమో గుణములు గల ప్రకృతి వికారములైన శరీరములలో ఉందురు. అప్పుడు రజస్తములు చే వారి జ్ఞానము సంకోచమును పొందును. బాహ్యమైన పదార్థములే తప్ప ఆత్మస్వరూపము గాని భగవత్ స్వరూపము గాని గోచరింపదు. భగవత్ కటాక్షముచే భగవానుడు అనుగ్రహించినాడు. కొందరు జీవులకు తన అనుభవమును కలిగింపవలని భగవానుడు సంకల్పించను. అప్పుడు వారిలో రజస్సమస్సులు తగ్గి సత్వగుణం వృద్ధి పొందును. అది ఏ శరదృతువు. వర్షాకాలంలో మబ్బులు చే పగటి వేళ సూర్యుడు గాని రాత్రి వేళ చంద్రుడు గాని ప్రకాశింపరు. అజ్ఞానమునడి అంధకారము ఆవరించినప్పుడు జీవులకు తమ స్వరూప అనుభవము గాని భగవదనుభవము గాని కలగదు. భగవంతుడు సంకల్పించగానే యోగ్యుడకు గురువు లభించును. లేదా భగవానుడే తానే గురువుగా అజ్ఞానమును తొలగించును. చీకటి ఆవరించిన రాత్రివేళ వెన్నెల విరిసినట్లు అజ్ఞానం ఆవరించిన జీవులలో ఆత్మస్వరూప జ్ఞానము కలుగును. శరదృతువులో రాత్రివేళ మల్లెపూలు వికసించి ఉన్నవి. సత్వగుణము ఆవిర్భవించిన కాలమున జ్ఞానము వికసించినది. ఇదియే మల్లెపూలు వెన్నెల రాత్రులలో వికసించుట. అట్టి సన్నివేశము కలుగుగానే భగవానుడు తనంత తానే జీవులకు తన అనుభవముచే ఆనందమును ప్రసాదించవలని సంకల్పించెను. ఇది ఏ రాసలీల. రసము అనుభవింపదగినదే గాని వర్ణించుటకు శక్యము కానిది. రసస్వరూపుడే భగవానుడు. భగవాను యొక్క అనుభవము రసము. దాన్ని స్వామి మనకు కలిగించి తాను పూర్ణుడై ఏ ప్రయోజనము లేకనే మనము ఆనందింపగా చూచి తాను ఆనందించును. వెన్నెల రాత్రులలో యమునా తీరమున గోపికలను అనుభవించిన రాసలీల మహాభక్తులు భగవదనుగ్రహముచే అనుభవించడి బ్రహ్మానందమును
విశదీకరించుచున్నది. శరద్రాత్రులలో మల్లికలు వికసించి పరిమళములను గుపాలించుచుండగా చూచి భగవానుడు వారితో కూడా ఆనందించుటకు సంకల్పించెను. వెంటనే శరదృతువులో చంద్రుడు చాలా కాలము దేశాంతరం నుండి వచ్చిన ప్రియుడు తన ప్రియురాలి ముఖమునకు కుంకుమతో అలంకరించినట్లు ప్రాచీ దిశాంగాన ముఖమును రాగరంజితము చేసినాడు, శోకమును తొలగించినాడు. సత్వగుణము ఆవిర్భవించగానే భగవంతుని సంకల్పముచే అనేక జన్మల నుండి ఆత్మజ్ఞానము లేక ఉన్న జీవులకు ఆచార్యుడు లభించును. ఆచార్యుడే చంద్రుడు, రాత్రులే అంధకారకృతమైన జన్మములు. శరదృతువు వచ్చినట్లు ఒక జన్మలో మన ప్రయత్నము లేకుండగానే భగవత్ సంకల్పముచే చంద్రుని వలె ఆచార్యుడు వచ్చి ఆత్మ యథాత్మ జ్ఞానము అనే వెన్నెలను ప్రసరింపచేయను. భగవదనురాగమైన రాగము మన హృదయంలో కలిగించును. ఇది తూర్పున చంద్రుడు ఎర్రదనమును కలిగించుట. దీనితో తూర్పున చంద్రుడు విరియగానే చీకట్లు పోయి ప్రకాశము కలిగినట్లు ఆత్మలకు అంటిన శోకము తొలుగును. చంద్రుడు పరిపూర్ణ మండలుడుగా ప్రకాశించుచున్నాడు, భూమికంతకు ఆనందమును కలిగించుచున్నాడు. ఆ చంద్ర కిరణములలో వసంతము మనోహరముగా విరాజలుచున్నది. అప్పుడు భగవానుడు సుందర నేత్రులకు గోపికలు మనసును హరించినట్లు మధురముగా వేణుగానమును వనరించెను. సుందర నేత్రులు అందమైన చూపులు గల గోపికలు అనుటచే భగవదనుభవంచే ఆనందించుటకు యోగ్యులైన జీవులకు భగవానుడు ప్రణవార్థమును ఓంకారనాదమును వినిపింపజేయును. ఓంకారమే ప్రణవము, అది ఏ స్వామి వేణువు. దాని నాదము అనగా అర్థము జీవునకు స్వస్వరూపమును భగవాన్ని స్వరూపమును వారికి గల సంబంధమును ఎరిగించును. జీవులు భగవంతునికే వినియోగపడదగిన వారు, కానీ ఇంతవరకు వేరొకటి కొరకు ప్రవర్తించుచున్నారు. దాన్ని వదిలించి భగవాన్ని వైపు ఆకర్షించినది వేణునాదం అనగా ప్రణవార్థము. ఆ గానమును వ్రతశ్రీలో విన్నారు. ఆ గానము ఆనంగవర్ధనము. అనంగుడు మన్మధుడు అనగా కామము, పురుషుని అనుభవించవలనది కోరిక. దానిని వేణుగానము వృద్ధిపరిచినది. దీనితో దేహ సంబంధము వీడును. అంగము శరీరము, అనంగము శరీరము లేనివాడు. దానికంటే భిన్నమైన ఆత్మ, దాన్ని వృద్ధి పొందించినది వేణుగానము, ప్రణవార్థము. ఇది బాహ్యముగా గోపికలు కామ ప్రవృత్తి వలె కనిపించు సన్నివేశము. కానీ గోపికాకృష్ణుల రాసలీల జీవ పరమాత్మల సమాగమమునందలి ఆనందం నిరూపించు సన్నివేశం. దీనిలో ప్రతిపదము మధురమైన భక్తిభావమును, ఉపనిషత్ ప్రతిపాదితమగు బ్రహ్మజ్ఞానమును నిరూపించును. మధుర భక్తి భగవత్ప్రాప్తికి ప్రధాన సాధనం కాదు, అదే ఫలము. ఇందు గోపికల ప్రేయసీ భావము స్పష్టంగా గోచరించును. ప్రియురాండ్రు ప్రియుని కొరకు ఇతరులను విడుచుట లోకమున్న కామ ప్రవృత్తిలో చూచుచుందము. మధుర భక్తిలో కూడా ఇది అనుభవించబడను. ఇది ఇతర విషయ వైరాగ్యము. దాన్ని నిరూపించినదే రాస పంచాధ్యాయి. రాసక్రీడ 5 అధ్యాయములలో వర్ణింపబడినది. ఇది ఉపనిషద్ రహస్యమున వివరించు మధుర భక్తి నిరూపకము. ఇది అంతయు మధుర భక్తి పరముగానే సాగును. అంతరముగా ఇందు ఉపనిషత్తు అర్థములను తెలుసుకొనవచ్చును. తత్వజ్ఞానము లేక కేవలము కామముచే శ్రీకృష్ణుని చేరిన వారు కారు గోపికలు. వారి జ్ఞానము మధుర భక్తిగా పరిణమించినది. జ్ఞానము పరిణితి అయి క్రియారూపముగా ఆవిర్భవించుటే భక్తి. లోపల జ్ఞానము ప్రేమగా మారినాడు, అది వెలుపలకు ప్రసరించును. అప్పుడు జీవ పరమాత్మల సంబంధము ప్రేయసీ ప్రియుల మధ్య సంబంధము వలె నుండును. అందుచే దీన్ని అవధానంతో పరిశీలించి అనుభవించవలెను. ప్రణవము జీవుడు పరమాత్మకే వ్రజకాంతలు అనంగ వర్ధనమగు వేణుగానమును విన్నారు. కృష్ణుడు వారి మనసును నిలిచి తన వైపు లాగికొని పోచున్నాడు. ఒకరినొకరు గుర్తింపలేదు. అందరూ కృష్ణాభిముఖులై సాగుచున్నారు. వేగంగా నడుచుటలో వారు చెవులు దాల్చిన కొండలంలో ఇటునటు ఊగుచున్నవి. పాలను పిండుచున్న కొంతమంది గోపికలు అట్లే వదిలి బయలుదేరిరి. పాలు కాచుచున్న కొందరు కాంతులు దింపకుండానే నడవసాగిరి. భర్తలను వడ్డించుచున్న వారు మధ్యలో ఆపి పోచున్నారు. బిడ్డలకు పాలు ఇచ్చుచున్న పడుతులు ఆ బిడ్డలను నేలపై కూర్చుండవేసి పోచుండిరి. భర్తలను సేవ చేయుచున్న కొందరు ఆ పనిని వదిలిరి. ఇంతవరకు ఇతరులకు చేయుచున్న సేవలను మానుట, ఇతరములైన వ్యాపారములను మానుటే కాదు, భోజనము చేయుచున్న వారు కంచము అట్లే వదిలి పోసాగిరి. అంగరాగమును పూసుకొనుచు, కండ్లకు కాటుక పెట్టుకొనుచు, వేణునాదము చెవిన పడగానే ఇట్లు ఉన్నవారు అట్లు దాన్ని వదిలి నడవసాగిరి. ఈ తొందరలో ఆభరణములు ఒక చోటన దాల్చవలసిన వాటిని వేరొక చోట దాల్చిరి. వస్త్రములు ఒకవైపు ఉండవలసిన అంచును వేరొక వైపుకు పెట్టి కట్టుకొనుచుండరి. వేణునాదము ఇతరులను మరిపించుచున్నది. తమ శరీర పోషణను
అలంకరణంను కూడా మరిపించినది. ఇది ప్రణవములోని ఉకారం యొక్క అర్థమును బాగుగా తెలిసిడి వారు చేసేది పని. ఊ అంటే ఏ, ఆ అంటే కృష్ణుడు, కృష్ణునుకు అని అర్థము. ఏ అంటే కృష్ణుని కొరకే నేను అను జ్ఞానము కలుగుగానే ఇతరులైన భర్తలకు బిడ్డలకు దూరమయ్యిరి. అంతేకాదు తమ కొరకు తాము కూడా ఉపయోగపడదగని వారు అయ్యిరి. వారిని వారి భర్తలు, తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు అడ్డగించిరి. కానీ గోవిందుడు వారి మనసును దోచుకొన్నాడు. వారు నిలవలేదు, వెనుకకు మరలలేదు. కొంతమంది గోపికలను వారి పెద్దలు నిర్బంధముగా ఇంటి నుండి వెళ్లకుండా నిరోధించిరి. వారు కదలలేక ఇంటిలోనే ఉండిరి. కానీ వారి శరీరంలే అచడున్నవి. వారు కృష్ణ భావన తన్ములై కృష్ణునే ధ్యానించుచు మూసిన కనులు విప్పకాయుండిరి. శరీరముతో శ్రీకృష్ణుని కలియలేకపోతమే అని తీవ్రమైన పరితాపం అందించుచుండిరి. మనసులో ప్రేమతో ఎడతెగక శ్రీకృష్ణుని స్మరించుటచే ప్రత్యక్షముగా చూచినట్లు కౌగలించుకున్నట్లు ఉండిరి. దానితో ఆనందమే నిండి దుఃఖము లేకుండా పోయెను. జన్మాంతరములలో చేసిన పుణ్య పాపముల ఫలమే ఈ శరీరము. అందు పుణ్యం యొక్క ఫలమును సుఖరూపముగా అనుభవించి ఆనందింతుము, పాపము యొక్క ఫలమును దుఃఖరూపముగా అనుభవించి బాధనందుదుము. ఇండ్లలో బంధింపబడిన గోపికలు శ్రీకృష్ణ విరహతాపము ద్వారా పాపము నశించెను. ధ్యానముచే శ్రీకృష్ణ అశ్లేష సుఖమును అనుభవించుటచే పుణ్యము నశించెను. గోపికలు బాహ్యముగా అనుభవించి ఆనందించిన వారు కొందరు, ధ్యానంలో అనుభవించి ఆనందించిన వారు కొందరు. ఎట్లు అనుభవించినను ప్రకృతి బంధమును వీడుట ఆనందమునందుట వాస్తవమని ఇది నిరూపించినది. పరీక్షిత్తునకు సంశయము కలిగి ప్రశ్నించినాడు. గోపికలు జ్ఞానము కలవారు కారు కదా, వారికి శ్రీకృష్ణుడు పరబ్రహ్మమని తెలియదు. అతని మాధుర్య సౌందర్యములచే చూచి ప్రేమించినారు. అతడు పరమపురుషుడు. తమ భర్తలను వదిలి సౌందర్య సమాకృష్ణులై శ్రీకృష్ణుని చేరిన వీరికి రజోగుణము పెరిగి ఉన్నది కానీ తరుగలేదు కదా. అట్టి స్థితిలో వారి ప్రకృతి బంధమును వీడి మోక్షమును పొందుట సంభవమా? జారిని పరపురుషుణ్ణి కామ ప్రకోపముచే చేరి ఉన్నట్లు ఉన్నది గాని తత్వవేత్తలు బ్రహ్మజ్ఞానంతో చేరినట్లు గోచరించదు కదా. వీరికి పరమాత్మ ప్రాప్తి ఎట్లు కలుగును అని సుఖయోగేంద్రుడు పరీక్షిత్ సంశయమును విని ఇట్లు సమాధానము చెప్పెను. రాజా, రాజసూయ యాగమున బాల్యము నుండి దూషించిన శిశుపాలుడు శ్రీకృష్ణునిలోనే లీనమవుట వింటివి కదా. అప్పుడు ధర్మరాజునకు కలిగిన సందేహము నీ సందేహము వంటిదే. ఇంత దూషించిన వాడు భగవంతునిలో సాయుధ్యం నందుట ఏమి అని. దానికి నారదుడు ఇట్లు సమాధానము చెప్పాను. ప్రేమించుట ద్వేషించుట అనునవి ప్రేమింపబడు ద్వేషింపబడు వస్తువు యొక్క స్వభావమును బట్టి మనసును పాడు చేయను. రజస్తమస్సులు గల ప్రాకృతమైన పురుషులను గాని స్త్రీలను గాని పదార్థములను గాని మన మనసును స్మరించినచో ఆ రజస్తమస్సులే మనసున కంటి దుఃఖము శోకము కలుగును. స్మరింపబడి వస్తువు శుద్ధ తత్వము కలదై జ్ఞానానందములు కలదైన నాడు ఆ వస్తువును స్మరించిన మనసున సత్వమే వృద్ధి పొంది ఆనందమే కలుగును. బంధము వీడును. శ్రీకృష్ణుడు శుద్ధ సత్వమైన శరీరము కలవాడు. అతని శరీర సౌందర్య మాధుర్యములు అప్రాకృతములు, దివ్యములు. అతడు జ్ఞానానందములు కలవాడు. అతనిని మన బుద్ధిలో ద్వేషం చే స్మరించినను, కామంతో స్మరించినను, ప్రేమతో స్మరించినను, స్నేహముతో స్మరించినను, మైత్రి చే స్మరించినను, భావము ఎట్టిదైనను స్మరింపబడి వస్తువు ఆనందము కలది కనుక ఆనందమే కలుగును. తెలిసి నమిలను, తెలియక నమిలను మిరియపు గింజ కారంనే ఇచ్చును, కలకండ తీపినే ఇచ్చును. జ్ఞానాజ్ఞానములతో పని లేదు, వస్తునిష్టమిది. మన భావములలో భేదము ఫలములలో భేదమును కలిగించదు. శిశుపాలుడు ద్వేషముతో స్మరించి ముక్తునందినాడు. గోపికలు కామముతో కామించి ముక్తునందినారు. ప్రేమింపబడినవాడు శ్రీకృష్ణుడు కనుక ఇంద్రియములకు గోచరము కాని అపరిచ్ఛిన్నమైన అనంత కళ్యాణ గుణకరమైన భగవతత్వము ఈ లోకమున ప్రకట రూపమున ఆవిర్భవించుట మనుష్యులను అనుగ్రహించుట కొరకే. అట్టి వానిని ఏ భావముతోనైనా చేరగలిగిన వారు ధన్యులు. అతడి లోకములో ప్రకట రూపములోనున్నను చేరలేని వారు దౌర్భాగ్యవంతులు. సౌందర్య మాధుర్యమును చూచి కామించిన గోపికలు
ద్వేషించిన శిశుపాలుడు ఒక కులము వారలమని భావంతో సఖ్యము నెరపిన గోపాలుడు మహాపురుషుడని గౌరవముతో సేవించిన అక్రూరాదులు కూడా నిత్యము ఆరోపమునే ఆ గుణములనే తలంచుచుండుటచే తన్మయత్వము నందిరి. చింతరావి జువ్వి మొదలగు కర్రలకు అగ్ని అంటిన నాడు దహించు స్వభావము గల అగ్నిచే వాటి వాటి పూర్వ స్వభావంలో పోయి అగ్నిగా ఎట్లు కనపడునో అట్లే కర్మానుగుణముగా ద్వేషమును కామమును శ్రీకృష్ణుని యందే చూపిన నాడు శ్రీకృష్ణ సంబంధముచే వీరి కర్మ నశించును. స్వభావమే పోయి భగవత్ సాయుధ్యము కలుగును. యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడు, యోగుల చేత దర్శింపశక్యము కానివాడు. అట్టివాని సౌందర్య మాధుర్యములచే ఆకర్షింపబడుట మోక్షము నొందకుండట సంభవించదు. మోక్షము నొందియే తీరుదురు. గోపికలు వేణునాదము చెవిన పడే స్థితిలో ఉన్నారు, ఆకర్షింపబడినారు, అంతే చాలు. వారు జ్ఞానములు ప్రయోజనములు కావు. ఆకర్షింపబడిన వారు ఫలమునందరు. ఆకర్షించిన భగవానుడు క్షుద్ర విషయముల వంటి వాడు కాదు, జ్ఞానానంద స్వరూపుడు. వాణ్ణి ఇప్పుడే అనుభవించే మహాభాగ్యమును పొందినారు గోపికలు. మోక్షం నొందక తప్పున లౌకిక భావం కలవారికి శరీరమే గోచరించును. కావున స్త్రీలు పురుషుని అందము చూచి వలచుట కామము చేతనే కదా, అది పురుషులను కామించుట కదా పాపము అనిపించును. కానీ భగవాన్ని ప్రకట రూపంలోనున్న సౌందర్య మాధుర్యములు కూడా దివ్యములు. వాణ్ణి చూచి సహస్ర శీర్ష పురుష అని చెప్పిన పరమ పురుషుని వలచుట భగవత్ కామము కాని క్షుద్ర కామము కాదు. కామింపబడినవాడు ఆనంద స్వరూపుడు, ఆనందము కలవాడు, దోషములు అంటనివాడు. అట్టి వాణ్ణి కామింపగానే వారి దోషములు తొలగి సాయుధ్యమును పొందుదురు. గోపికలది జారత్వము కాదు. ఇంతవరకు తమ భర్తలను అనుకొని శరీరములకు మాత్రమే భర్తలకు వారిని ప్రేమించుట జారత్వము, తెలియక శరీరములను ప్రేమించుట మోహము. వేణునాదము చెవిని పడగానే ప్రణవార్థము మనసున పడినది భగవంతునికే చెంది ధరింపబడి నియమింపబడి వానికే ఉపయోగింపబడినదగిన వారము అనుభావము రూఢమైనది. వెంటనే ఇతర సంబంధములు వీడినవి. గోపికలు శ్రీకృష్ణ భగవాన్ని చేరినారు. శ్రీకృష్ణుని వేణునాదము విని ఆకర్షింపబడి యమునా తీరమునకు వచ్చిన గోపవనితలను చూచి వారిని పరీక్షించుటకు మోహజనకములకు మాటలను భగవానుడు పలుకుచున్నాడు. ధర్మములు రెండు విధములు, సామాన్య ధర్మము, విశేష ధర్మము. శరీరముతోనున్న మానవులకు శరీరములకు సంబంధించిన బంధువులను, పరివారమును, పరికరములను శాస్త్రములలో చెప్పిన విధముగా ప్రేమించి స్వీకరించుట, దానిచే సుఖమునందుట సామాన్య ధర్మము. శరీరముతో నుండి శరీరము కంటే వేరైన ఆత్మస్వరూపము భగవంతునికే చెంది భగవంతున్నే చేరి వానిచే అనుభవింపబడి ఆనందింపవలెను అను కోరికతో ప్రవర్తించుట విశేష ధర్మం. వివాహితులైన స్త్రీలు ఆ శరీరంను ఆదరించి స్వీకరించిన భర్తలకు, బిడ్డలకు ఉపయోగపడుచు వారిని ప్రేమించి సేవించి వారిని ఆనందింపచేసి వారు ఆనందించుట సామాన్య ధర్మము. భగవానుడు గోపరూపంతో తమ మధ్య ఒక పురుషుడుగా ఉన్నాడు. గోపికల జన్మాంతర సుకృతం చే వారికి అతనియందు అలౌకికమైన ప్రీతి ఏర్పడినది. లౌకికము శారీరకముగో సుఖము కొరకు వారు శ్రీకృష్ణుని చేరలేదు. బాహ్యముగా అతడు బాలుడు, వీరు వివాహితులు, సంతానవతులు. అతనిని కామించుట లౌకిక ప్రవృత్తికి విరుద్ధము. కారణము చెప్పలేని ఆపుకొనలేని ప్రీతి వేణుగానము వినగానే వారికి కలిగినది. వారికి తెలియకపోయినను శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడే. అతని వైపు ఆకర్షింపబడి వెళ్ళుట విశేష ధర్మము. లౌకికమైన ప్రవృత్తి భగవంతుని వైపు మల్లుటకు ప్రతిబంధకము. అది విడుచుటకు వీలు కానిది వలె కనపడును. భగవానుడు ఎవరిని ప్రేమించునో వారికి తన వైపు రావాలనే బుద్ధి వాడే ప్రసాదించును. ఇది స్వయ ప్రయత్నం చే కలుగునది కాదు. దదామి బుద్ధి యోగాంతం యానమాం ఉపయాంతితే అని భగవానుడు చెప్పినాడు. సామాన్య దృష్టికి భర్తలను, బిడ్డలను వదిలి పరపురుషునికై అర్ధరాత్రి సమయమున పరుగులుట పామర కృత్యముగా తోచును. లౌకిక ధర్మములపై విరక్తి కలిగినదో లేదో పరీక్షింపవలెను. అది కలిగినా గాని జ్ఞానము, భక్తి నిలగడగా నిలువవు. అందుచే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పరీక్షించుచున్నాడు. ఓ మహానుభావులారా, స్వాగతము. నా వలన ఎట్టి ప్రేమ కోరి వచ్చితిరి. మీ రాకకు కారణం తెలుపుడు. రేపల్లిలో అందరూ క్షేమమే కదా. భయంకరమైన రాత్రి క్రూర జంతువులతో నిండిన యమునావనానికి మీరు వచ్చినారు. రాత్రివేళ ఈ వనమున మీరు ఉండుట తగదు. స్త్రీ స్వభావమునకు విరుద్ధము, మీ సౌకర్యమునకు తగదు. కాక ధర్మ విరుద్ధము. తల్లులు, తండ్రులు, పుత్రులు,
సోదరులు, భర్తలు మొదలగువారు మీరు కనపడక బెంగ పెట్టుకుని వెదుగుచుందరు. ఏదో సాహసించి వచ్చినారు. నిండు చంద్రుని వెన్నెలతో ప్రకాశించుచున్న పుష్పములతో నిండిన యమునా తీర వనము చూచితిరి కదా. యమున నుండి వచ్చు గాలులచే మెల్లమెల్లగా కదులుచున్న చెట్లు చిగుళ్ళ అందమును చూచితిరి కదా. ఈ రాత్రి వేళ వెన్నెలలో అందమును చూచి ఆనందించినారు కనుక ఇంకా ఆలస్యము చేయక వెనుక కుమ్మరులు పతివ్రతలుగా మీ భర్తలను సేవింపుడు. మీ బిడ్డలను ఏడ్చుచుందురు. దూడలు అరుచుచుండును. పిల్లలకు పాలు ఇవ్వుడు. దూడలను పాలుగల గోవుల వద్దకు వదలుడు అని గోపికలు వచ్చినది వన సౌందర్యమును చూచుటకు కాదు, పతి సేవ పుత్ర పోషణ కర్తవ్యం అని తెలియక కాదు. వేణుగానము వినగానే ఏదో తెలియని ప్రేమ వారిని బలాత్కరించి ఇంటిని వదిలించింది, తీసుకుని వచ్చినది. వారికి శ్రీకృష్ణ దివ్య మంగళ విగ్రహము తప్ప వేరొకటి దర్శనీయము లేదు, సేవనీయము లేదు. కానీ శ్రీకృష్ణుడు ఇది ఎంతవరకు నిలుచునో అని పరీక్షించుచున్నాడు. భగవంతుని యందు ప్రీతి కలిగి ఇల్లు వదిలిపోవాలని అనిపించును. ఎచ్చటికో వెళుదుము, కానీ అచ్చటికి వెళ్ళగానే మరలా ఇల్లు బిడ్డలు తమ ధర్మము గుర్తుకొచ్చును. భగవంతుని ప్రేమించుట మంచిదే, కానీ వైరాగ్యము పరిపక్వము కాయన్నాడు. వాని వద్ద నుండి కంటే దూరముగా నుండి తమ పనులను చేసుకునొచ్చు వాణ్ణి స్మరించుటే మంచిది. అందుచే శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పుచున్నాడు, మీరు నా యందు ప్రేమ అధికమై నా దగ్గరకు వచ్చుట యుక్తమే. నేను మీ ఆత్మలకు ఆత్మను, అందరకు ఆత్మ ప్రియతమై ఉండును. అందుచే అందరూ దాన్నే ప్రేమించరు. కానీ మీ శరీరముతో ఆచరించవలసిన భద్ర శుశ్రూష స్త్రీలకు స్వధర్మము, బంధువులను బిడ్డలను పోషించుట కర్తవ్యము. దురాచారము కలవాడైనను, రూపహీనుడైనను, వృద్ధుడైనను, రోగి అయినను, నిర్ధనుడైనను పుణ్యలోకములు పొందకోరు స్త్రీలు పతి సేవనే చేయుదురు. కులస్త్రీ పరపురుషుని చేరుట నిందింపదగిన పని. వారికి స్వర్గము లభింపదు. ఈ లోకములో అపకీర్తి కలుగును. నీచమైనది, చాలా కష్టము, భయము కొలుపునది. కావున మీరు మీ భర్తలను చేరుడు. పరపురుషుడు నగు నన్ను చేరుట మీకు తగిన పని కాదు. తమ ధర్మములను తాము ఆచరించుట ఎన్నడను మానరాదు. సన్యాసమే భగవత్ప్రాప్తికి ముఖ్యం కాదు. కర్తవ్యముగా తమ కర్మలను తాము ఆచరించినందువలన శరీరములపై, శరీర సంబంధములపై కలిగడి రాగద్వేషములు తొలగి మనసు పరిశుద్ధమగును. అప్పుడు తమ స్వరూపము తమకు తెలియను. అప్పుడు భగవంతుని యందు ప్రీతి కలుగును. దానిచే భగవద్గుణములను, భగవన్నామములను వినుట, భగవాన్ని దివ్య రూపములను చూచుట, మనసులో దాన్నే ఎడదగక స్మరించుట, స్మరించిన ప్రీతి నుండి ఆగలేక పాడుట చేయుచుందురు. భగవాన్ని దగ్గరనే ఉండి సేవించలేకపోయినను వారి మనసులో భగవదనుభవమును అనుభవించుచునే ఉండును. అందుచేవో యువతులారా, నా వద్దనే ఉండవలని కోరుట కంటే ప్రేమతో మీ ఇండ్ల వద్ద మీ పనులు చేసుకునుచు నా యందు ప్రేమ కలిగి ఉండు. వెనుకకు వెళ్ళుడు అని శ్రీకృష్ణ భగవానుడు వారిని వెనుకకు మళ్లించుటకు ప్రయత్నించినాడు. గోపికలు ఏకాంత భక్తి కలవారు. పరోక్షానుభావము చాలదు. వారి ప్రేమ పరిపూర్ణమైనది. ప్రత్యక్షంగా వారిని చూచుచు, స్పృశించుచు, మాట్లాడుచు, కౌగరించుకొనుచు ఉండుట కంటే వేరొకటి వారికి అవసరం లేదు. ఈ స్థితి పరిపూర్ణంగా కలిగిన వారు అని నిర్ణయించుకున్న తర్వాతనే భగవానుడు తన ప్రత్యక్షానుభవమును వారికి అనుగ్రహించును. గోవింద భాషణములను గోపికలు విని ఖేదము నొందినారు. తమ సంకల్పం వ్యర్థమైనదని తేరని చింత చెందినారు. శోకముతో నిండిన హృదయములతో ముఖములు పంచుకొని వేడి నిట్టూర్పులు వదులుచున్నారు. ఆ నిట్టూర్పులు వేడికి వారి ఎర్రని పెదవులు వాడిపోవచ్చున్నవి. తల వంచుకుని కాలితో నేల వ్రాయిచూ నిలిచి కాటుక కలిగిన కన్నీటిని వదులుచున్నారు. ఆ కన్నీరు వక్షస్థలములపై పడి అచ్చడి కుంకుమ లేపనము తొలుగుచున్నది. పొంగిన దుఃఖము కలవారై మాటరాక నిలిచి ఉన్నారు. శ్రీకృష్ణుడు లోకంలో సర్వ విషయముల కంటే ప్రియమైన వాడని వారు వచ్చినారు. వాని కొరకు లోకములో అందరిపైన, అన్ని వస్తువులపైన ఉన్న ప్రేమ వారికి తొలగిపోయినది. కానీ అతడు తమను ప్రేమించినట్లు మాట్లాడుచున్నాడు. వారు ఏమీ చేయలేని వారే. ఎటుడైనను తమ ఆర్తిని తెలియజేయవలని కన్ను తుడుచుకుని గద్గదమైన స్వరముతో ప్రేమతో విన్నవించక ఉండలేక ఇట్లు విన్నవించుచున్నారు. ప్రభు, నీవింత క్రూరముగా పలుకుట తగదు. మేము సర్వ విషయములను వదిలి నీ పాదమూలములను చేరితిమి. ఆపుకొనలేని ప్రేమతో నిన్ను చేరి ఉన్నాము. మమ్మల్ని స్వీకరింపము, మమ్మల్ని విడవకము. ప్రకృతి బంధమును విడిచి భగవాన్ని పొందవలని కోరిక గలవారు భగవానుని ఆర్తితో చేరినప్పుడు భగవానుడు ఎట్లా స్వీకరించును అట్లే మమ్మలను స్వీకరించము. ఇచ్చట ఉపమానముతో గోపకాంతులు కాముకులై వచ్చిన వారు కారని తెలియచున్నది. తమను ముముక్షులతోనూ తాము పొందిన భగవాన్ని ఆది పురుషునితోనూ పోల్చుచున్నారు. స్వామి, భర్తలను, బిడ్డలను, బంధువులను అనువర్తించుట స్త్రీలకు స్వధర్మమని ధర్మవేత్తవగు నీవు ఉపదేశించితివి. మేము ఆ ధర్మమును ఎరుగుదుము.
ధర్మోపదేశములు పొందుటకు మేము రాలేదు. ధర్మాచరణము చే శరీరము కంటే ప్రీతరమైనది ఆత్మ అని గుర్తించి ఆ ఆత్మ కంటే ప్రీతమైన వాడవు నీవని ఎరింగి వచ్చితమి. శరీరధారులకు శరీరము ప్రియము, అంతకంటే ఆత్మ ప్రియతరము, అంతకంటే ఆ ఆత్మలకు ఆత్మవైన నీవు ప్రియతముడు. లోకములోని బంధువులు శరీర సంబంధము చే బంధువులు అయినారు. శరీరము ఉన్నంత వరకే వారు బంధువులు అవుట వారి సేవ కర్తవ్యమవుట. శరీరము ఉన్నను లేకున్నను ఆత్మకు నీవు బంధువు. నీతో సంబంధము ఒక కారణం చే కలిగినది కాదు, సహజము. అందుచే నిన్ను ప్రేమించుట నీకు సేవ చేయుట, నిన్ను చేరియుండుట మాకు సహజమైన ధర్మము. శాస్త్ర నిపుణులకు పెద్దలందరూ నిత్యము ప్రియుడైన నీయందే ప్రేమ నిలుపుకొని ఉందురు. లోకములోని భర్తలు బిడ్డలు మొదలగు వారు ఒకనాడు సుఖమును కలిగింతురు. నీవు ఎల్లవేళ ఆనందంనే కలిగించు నిత్య బంధువు. హే వరద ఈశ్వర అనుగ్రహింపము. ఎంతో కాలమునకు మాకు మీ యందు దృఢమైన కోరిక నిలిచినది, దాన్ని భేదించి వేయకము. మా మనసు నీదే అపహరింపబడినది. ఇంటి పనులు చేయుటకు సిద్ధపడటలేదు. మా చేతులు నీకు తప్ప ఇతరులకు సేవ చేయుటకు సమ్మతింపవు. నీ పాద సన్నిధి నుండి మా పాదములు ఒక అడుగు కదులుటకు లేదు. మేము ఎట్లు వెళుదుము? హే కృష్ణ, నీ అధరామృతముతో మందహాసముతో నింపిన నీ చూపుతో నీ గానముతో నీ ఎడబాటు ఓరవలేని మా మానసిక తాపమును చల్లార్చుము. నీవు అంగీకరించితివా? సంతోషము. నువ్వు అంగీకరింపవా? నీ విరహమనే కలిగిన అగ్ని వంటి తాపము ఈ దేహమును అంతమొందింపగా నీ పాదములను చేరగలము. శరీరముతోనైనను శరీరములు లేకనైనను మేము నీ పాదములనే తప్ప వేరొక వాణ్ణి చేరువారము కాదు. నీ పాదములు అరణ్యంలో నివసించని మునులకు ప్రియమైనవి, లక్ష్మీదేవికి ఆనందప్రదములు. అట్టి పాదములు మమ్ము అనుగ్రహింప మా మందకు వచ్చి మాచే స్పృశించబడినవి, మమ్ము ఆనందింపజేసినవి. ఆనాటి నుండి నీ పాదములను వీడి త్వచ్ఛమగు ఇతర సంపర్కము అనుభవింప సహ్యమైనది కాదు. లక్ష్మీదేవి నీ వక్షస్థలమనడి ఉన్నతమైన పదవిని పొంది ఉన్నది. కానీ నీ పాదమూలంను చేరి ఉన్న తులసియే నీ భృత్యుల చేత ప్రీతితో స్వీకరింపబడుచుండెను. బ్రహ్మాది దేవతలు లక్ష్మీ కటాక్షము తమపై పడవలను ప్రయత్నించుచుందరు. సర్వోత్తమమైన స్థానమందు ఉండియో శ్రీ మహాలక్ష్మి వక్షస్థల వాసము కంటే నీ పాద పరాగ సేవనకు ఆరాటపడుచుండెను. అట్టి పాదపద్మ పరాగ సేవనే మేము కూడా కోరుచున్నాము. దుఃఖములను అంతమొందించువాడు కదా స్వామి, నీవు శరీరంలో వదిలి నీ వద్దనే ఉండవలనడే ఆశతో పాదములను చేరిన మాకు వెనుకకు వెలుడని ఉపదేశమును సుంగుట న్యాయమా? నీ సుందరమగు మందహాస పూర్ణముగు కటాక్షములతో తపించి ఉన్న మా ఆత్మల తాపమును చల్లార్చి పురుషరత్నమా మీ దాస్యమును ప్రసాదింపము. గోపయువతులు కోరినది దాస్యము, వారు కోరినది క్షుద్రమైన లౌకికమైన భోగము కాదు. ఆత్మలకు దాస్యము సహజము, ఆదియు పురుషోత్తమునికే. శరీరములతో ఇతరులకు దాస్యము చేయుట క్లేశజనకము, నిందింపదగినది. పురుషోత్తముని దాస్యమే స్వరూపంగా గల ఆత్మలు శరీర సంబంధము కలుగుగానే తమకు ఆత్మ అయిన పురుషోత్తముని మరిచి శరీర సంబంధులనే ప్రేమింతురు, సేవింతురు. భాగ్యశాలులకు వారికి వేణుగానము చెవినపడగానే శరీర బంధువులను ప్రేమించడం తొలుగును. శరీర బంధువులు దాస్యము వదులును, భగవద్ధ్యాసముపై రత్తి కలుగును. దాన్ని కోరి స్వామిని చేరి తీవ్రమైన ఆర్తితో అత్యవసాయముతో ప్రార్థింతురు. శ్రీకృష్ణ ముంగురులు ముసురుకొన్న ముఖమును, కుండలంలో కాంతి వ్యాపించిన గండస్థలమును, మందహాసములతో నిండిన చూపును, అభయమసంగ జాలన బాహుయుగల్ని, శ్రీ మహాలక్ష్మికి నిత్యానందకరమైన వక్షస్థలను చూసి మేము నీ దాస్యమును కాంక్షించుచున్నాము. ఆత్మలకు పరమాత్మతో సంబంధము నిత్యము, శరీరముతో సంబంధము అనిత్యము. ఈ అనిత్యమైన సంబంధము నిత్యమైన దాన్ని మరిపించును. వేణుగానము చెవిన పడగానే ఆ సహజ సంబంధము స్మృతికి వచ్చును. శరీర సంబంధము వదులును. స్వస్వరూపు ప్రాప్తికై తపన కలుగును. దాస్యమే స్వస్వరూపము. ప్రభువుచే పోషింపబడి నియమింపబడి వాడు నియమింపబడిన పనిని వాని ప్రీతి కొరకు చేయువాడు దాసుడు. ఆత్మలన్నీయు పరమాత్మ చేతనే పోషింపబడి ధరింపబడి నియమింపబడి వాడు నియమించిన పనిని వాని ప్రీతి కొరకు ఆచరించునవి. అదియే వాని స్వరూపము. అది ఆవిర్భవించుట మోక్షము. సేవ రూపేణ అభి నిష్పజ్యతే స్వస్వరూపములకు పొందుటియే మోక్షము అని ఉపనిషత్తులలో చెప్పబడినది. కావున ఇప్పుడు గోపికలు కోరినది తుచ్చమైన సంబంధమును కాదు, భగవద్ధ్యాస్యమును. అది పొందుటియే మోక్షము. సుందర మధురమగు స్వరములతో ఆలింపబడిన నీ మధుర వేణుగానము చెవిన పడిన ఏ స్త్రీ తన ధర్మమును తాను విడవక ఉండగలదు? నీ వేణుగానము విన్న వారికి శరీర స్మరణ ఉండదు. నీ దివ్యరూప సందర్శనము చేసిన వారికి లోకేశన ఉండదు. దానికి గోవులు, వృక్షములు, పక్షులు, మృగములు సాక్షులై నిలిచి ఉన్నవి కదా. అవి నీ వేణుగానమును విని నీ రూపమును చూచుచు ఉరులు గగురుపొడుచు తమ తమ వ్యాపారములను మాని నిలిచి ఉన్నవి కదా స్వామి.
మేము మాత్రం మా ధర్మమును ఆచరించుచు ఇండ్ల యందు నిలవగలమా? ప్రభు, నీవు సర్వ జగత్కారణమైన ఆది పురుషుడవు. ముందు ఇంద్రాదులు దుఃఖమును తొలగించుటకు వామనుడివై అవతరించిన వాడువు నీవే. ఈనాడు రెప్పపాటు కాలము చూడకపోయినా భరింపలేని రేపల్లెలోని జనులు ఆర్తిని తీర్చుటకే శ్రీకృష్ణుడిగా అవతరించితివి. మమ్మల్ని స్పృశించి మాట్లాడి ఆర్తిని తొలగించుటకే కదా మా పల్లెకు వచ్చినది. ఆర్తబంధు, మా ఆర్తిని తొలగించుటకు నీవు యాచింపనక్కరలేదు, కొండలను మోయక్కర్లేదు. నీ సుందర సుకుమార శీతలమైన దివ్యహస్తమును తపించిపోవచ్చున్న మా హృదయములు ఎందు శిరస్సులందుంచుము. అదే మేము కోరినది. మేము నీ దాసీలము, వేరొక కోరిక లేని వారము. ఇట్లు గోపవనిధులు దుఃఖ పరవశులై ప్రలంపించిన మాటలను విన్నాడు కృష్ణుడు. యోగీశ్వరేశ్వరుడు శీలతో రమించుట కామము చే కాదు, అతడు ఆత్మారాముడు. ఆత్మలన్నయు తనవిగా కలిగి ఆత్మల్లో సంతతము చేరియుండి వానికి ఆనందమును ఇచ్చి ఆనందించువాడు. తన ఆనందమునకు ఇతరములకు వస్తువులతో ప్రమేయము లేదు. ఆ యువతులు దుఃఖము తొలగించుటకు వారందరితో ఆ రాత్రి భగవానుడు క్రీడించెను. ఉదారములకు చేష్టితములు కలవాడు, ఎక్కడ ఉన్నను తన స్వభావము స్వరూపము మారక ఉండువాడు. ఆ యువతులతో కలియుగానే వారందరూ వికసించిన ముఖములు కలవారే శ్రీకృష్ణుని చూచుచూ చుట్టూను చేరి ఉండేవి. స్వామి వారి మధ్య నవ్వుచు మల్లల వంటి తన దంతకాంతి ప్రసరించు మందహాసముతో వారందరినీ ఆహ్లాదింపజేయుచు నక్షత్రమాల మధ్య చంద్రుని వలె ప్రకాశించుచుండెను. వందల మంది యువతులు తన చుట్టూను చేరి ఉండగా తాను కూడా వారితో గానము చేయుచు వైజయంతి మాలను దాల్చి వారితో విహరించుచుండెను. యమునా నదీ తరంగములు స్పర్శించు చల్లనై కలువలు వాసనచే వాసవగలవై వాయువులు విచిచుంటగా యమునా సైకతమున స్వామి గోపకాంతులతో చేరినాడు. తన బాహువులను చూచి వారి భుజములపై ఉంచుట, ఆలింగనము చేయుట, చేతితో వారి ముంగురులను సవరించుట, స్పృశించుట, పరిహాసములాడుట, గోళ్లతో గీరుట, విలాసముగా చూచుట, నవ్వుట చేయుచు శ్రీకృష్ణ పరమాత్మ తనపై వారికి కలిగిన ప్రేమను మరింత ఉద్దీపింపజేసినాడు. లౌకికముగా యువతీ యువకులు శరీర మాత్ర సంబంధముచే అల్పమైన అనిత్యమైన సుఖమును అనుభవించినప్పుడు చేయు చేష్టతములు అన్నీయూ ఇందు మనకు కనపడుచున్నవి. కానీ ఇచ్చట సాక్షాత్తు ఆనందమే పురుషాకృతి అయి వెలిసినది. ఇది మోక్షము నొందిన తర్వాత పైలోకంలో ఆత్మ పొందడే అనుభవము. ఇది మన మాటలకు మనసుకు అందనిది. ఇది మన మానంలో మనకు అందింపచేయుటకు లోకాంతరంలో ఆత్మలో స్వస్వరూపముతో అనుభవించుచు ఆనందమును ప్రకటముగా గోచరించినట్లు అనుగ్రహించినాడు శ్రీకృష్ణుడు. ప్రకృతి వికారమైన శరీరము ఉండగా లభించరాని ఆనందము లభించినది. అది తమ ప్రయత్నం వల్ల లభించినది కాదు. సాక్షాత్తు ఆనందప్రదుడు రసస్వరూపుడు భగవానుడే వీరితో చేరి ఆనందము కలవారినిగా చేసినాడు. అజ్ఞానము నిండిన లోకంలో దాన్ని అనుభవించునను ఇది తమ వల్లనే కలిగినదని అనిపించును. వెంటనే గోపికలకు ఆ ఆనందము కలిగిన తాము లోకంలోని ఇతర కాంతల కంటే గొప్పవార్లమని గర్వము కలిగినది. ఇది తగ్గిన గాని అనుభవం నిలవదు. ఉప్పుగడ్డ చిన్నది చేరినంత మాత్రం చే మధురాతి మధురమైన పాలు విరిగినట్లు అహంకార స్పర్శతో ఆనందము విరిగినది. కేశవుడు వారి గర్వం తగ్గుటకు ఆనందము కలత తీరి నిర్మలమగుటకు అంతర్ధానమయ్యను. భగవద్ అనుగ్రహము చేయగలిగిన ఆనందములకు నేనే అనుభవించుచున్నాను. ఈ అనుభవం నాది. ఆ అనుభవం నా ప్రయత్నం వల్లనే కలిగినది. ఇది నా ప్రీతికే అనే భావములు విరోధులు. అవి పూర్తిగా శమించిన నాడు గాని భగవద్ అనుభవము స్థిరపడదు. ఆనందము కలిగించువాడు భగవానుడు. దానిలో కలిగిన దోషములను తొలగించువాడు వాడే. ఆనందమును ఇచ్చిన శ్రీకృష్ణుడే విరహము చేయగలిగిన శోకముచే హృదయంలో కలిగిన అభిమాన దోషమును అంతమొందించుటకు అంతర్ధానమైనాడు. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానము కాగా స్వామి దర్శనం లేక తప్పించిన వారే ఓర్వలేక ఆ స్వామి నడకను అనురాగముతో కూడిన చిరునవ్వును విలాసముతో నిండిన చూపులను మనసును ఆకర్షించిన ప్రసంగములను తలంచుకొని పరవశులై తదాత్మయముతో ఆ స్వామి చేష్టలను అనుకరించుచుండరి. పాడుకొనుచు వనము నుండి వనమునకు తిరుగుచుండరి. చరాచరములలో లోన వెలుపల వ్యాపించి ఉన్న పరమపురుషుని వెదుకుచు అచ్చట ఉన్న చెట్లను అడుగుచుండరి. ఓ అశ్వత్థమా, ఓన్య గ్రోధమా, ప్రేమ నిండిన చూపులతో నవ్వులతో మా మనసును దోచుకుని నందగోపాలుడు వెళ్ళినాడు. మీరు ఎచ్చటనైనా చూచితరా? ఓ కురవకమా, అశోకమా, మానవతులకు మా గర్భమును తన చిరునవ్వుతో దోచుకుని కనపడక మాయమన్నాడు. తులసి, నీవు గోవింద చరణములను ప్రేమించిన దానివు కదా, నీకు అతని జాడ తెలియను. మాలతి, మల్లిక, అతని స్పర్శను తరచు మీరు అనుభవించుచుందురు. ఎచ్చటనైనను కనపడినాడా? యమునా తీరమునకు పరులకు ఆనందము కలిగించుటయే మీ జీవితమునకు ధన్యతగా భావించిన ఓ వక్కుల,
పారిజాతాది వృక్షములారా, కృష్ణుడు జాడ తెలుపుడు. ఓ భూదేవి, నీవు ఎంత గొప్ప తపస్సు చేసితివే, కేశవ పాదస్పర్శను అందగలిగితివి. లేనిచో నీకు ఈ గగుర్పాటు ఎట్లు కలుగును? ఈ దూర్వలు స్వామి స్పర్శచే కలిగిన గగుర్పాటే కదా. వెనుక త్రివిక్రమావతారం నా పాదస్పర్శనందితివి. అంతకుముందే వరాహ రూపమునున్న స్వామి ఆలింగనమును పొందితివి. ఎంత ధన్యురాలువు! ఓ ఆడులేడి, నీ చూపులలో ఆనందము తొలగిసలాలుచున్నది. స్వామి దర్శనమును పొందియుందువు. అతన్ని చూడనిచో నీ నేత్రములకు ఇంత అందము ఎట్లు వచ్చినది? ఇదిగో ఇక్కడ ప్రియురాల్ని కౌగలించుకొని నా గోకులనాథుని మల్లెదండల వాసన గుబాలించుచున్నది. ఓ వృక్షములారా, మీరందరూ పండ్లతో వంగి ఉన్నారు. మా గోపాలుడు తన కుడి చేతితో తామర పువ్వును పట్టుకుని ఎడమ చేతిని ప్రియురాలు ముప్పుపై నుంచి తులసి వాసనకు తుమ్మెదలు మోగుచుండగా చూచి అదరముతో ఫల